2024 ఎన్నికల్లో టీడీపీ విజయం లక్ష్యంగా ఎన్నికల సమరాశంకం అయితే పూరించాయి. అందులో భాగంగా పశ్చిమ ప్రాంతమైనటువంటి కనిగిరి నియోజకవర్గంలో జనవరి 5వ తారీఖున శంకరామ బహిరంగ సభ అయితే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ శ్రేణులు కూడా అందరూ పాల్గొంటున్నారు. దానికి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకునే దానికోసం కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారము నోటిఫికేషన్ అయితే ఇంకా రాకముందు ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభమైంది. అందుకు ఉదాహరణగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కూర్పులు చేర్పులు అదేవిధంగా ప్రచార కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి ఇంటికి కూడా. అందులో భాగంగా జనవరి 5న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అసలు ఏం చేయదలుచుకున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులు వస్తున్నారు? ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకరావం బహిరంగ సభని కనిగిరిలో 5వ తారీఖున ప్రారంభించడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రతి పార్లమెంట్లో ఒక నియోజకవర్గంలో దాదాపు 25 పార్లమెంట్లో 25 మీటింగ్స్ జనవరి 29 లోపు కంప్లీట్ చేయడానికి వారు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నారు. ఆ రోజు 20 సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు వెలుగొండ సాధన ప్రాంగణంలో కనిగిరి కొత్తూరు అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో అశేషంగా పాల్గొని ఏదైతే కనిగిరి ప్రాంతంలో 5 అంశాలు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 5 అంశాల మీద ఒక సాధన భాగంలో ఒకగా ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. సో మా కనిగిరి నియోజకవర్గంలో వలస వెళ్ళిన 60,000 మందిని కూడా తిరిగి వచ్చి ఆ రోజు ఆ బహిరంగ సభను హాజరయ్యి మన ప్రాంతంలో ఏదైతే వెలుగొండ సాధన మన ముఖ్య ఉద్దేశం కాబట్టి దానికి అందరం కలిసికట్టుగా ఆ రోజు అధిక సంఖ్యలో పాల్గొని మన బల నిరూపణ చూపించి ఆ ప్రాజెక్టు సాధనకు అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా గతంలో కూడా 2024 సంవత్సరం వరకు కూడా టీడీపీ అనేక విషయాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టడం జరిగింది. ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రత్యేకించి పార్టీ శ్రేణులకు అదేవిధంగా కార్యకర్తలకు ప్రజలకు టీడీపీ తరఫున మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఈరోజు గత 2019లో మాయమాటలు చెప్పి నేను వెలుగొండ సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పారు. తర్వాత రైల్వే లైన్ అన్నారు, త్రిబుల్ అని చెప్పారు, నిమ్స్ అన్నారు, ఎన్నో మాటలు వాగ్దానాలు చేసి అవన్నీ వైఫల్యం చెందారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం శ్రేణులకు ఏం చెప్తానంటే, ఒక వ్యూహకర్త దూరదృష్టి కలిగిన మన మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. కాబట్టి రేపు తప్పకుండా మీరు అందరూ ఈ సభకు హాజరయ్యి దీన్ని విజయవంతం చేసుకోవడం వల్ల మనం ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యానికి గురి అయినాయో అవన్నీ మనం సాధించుకోవడంలో ముందుంటామని తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అయితే అధికారానికి దూరంగా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు పార్టీ శ్రేణులు కూడా నిరుత్సాహంలో అయితే ఉన్నారు. ఈ సభ ద్వారా వారికి ప్రత్యేకించి ఏదైనా ఉత్సాహం కలిగించే విధంగా ఏదైనా ప్రకటన చేయదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మహిళలకి, యువకులకి, ఆల్మోస్ట్ ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి దాదాపు 6 స్కీముల ద్వారా ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మేము ఇప్పుడిప్పుడే గడప ప్రతి ఇంటింటికి తిరిగి ఆ పథకాల గురించి వారికి వాళ్ళ సెల్ ద్వారా కానీ బాండ్ల ద్వారా మన పథకాల గురించి వారికి వివరించడం జరుగుతుందని తెలియజేస్తాం. మొత్తానికైతే జనవరి 5న ఎన్నికల శంకరావం బహిరంగ సభలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ అయితే ఏర్పాటు జరుగుతుంది. ఈ బహిరంగ సభకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ శ్రేణులు ముఖ్యమైన వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశము పార్టీ శ్రేణుల్లో అదేవిధంగా కార్యకర్తల్లో ప్రజల్లో కూడా ఉత్తేజం నింపే దానికోసం, అదేవిధంగా రానున్న 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగే ఉద్దేశంతో కూడా ఈ సభ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేశారు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కనిగిరి, ప్రకాశం జిల్లా.